నమస్తే అండి. ఈరోజు మనం ఎంతో టేస్టీ అయిన క్యాలీఫ్లవర్ ఆవకాయ పట్టుకుందామండి. దానికి పక్కా కొలతలు చెప్తానండి నేను. ఈ గిన్నె తీసుకొని ఈ క్యాలీఫ్లవర్ కదండి ఇలాగా పచ్చిగా ఉన్నప్పుడు ఇలా కోసుకొని ఇలా ఒత్తి పట్టుకోవాలండి. గ్లాస్ నిండా పట్టుకొని శుభ్రంగా కడిగి ఆరబెట్టుకోవాలండి. 4 గ్లాసులు తీసుకోవాలండి ఇవి. నేను కడిగేసి ఆరబెట్టి ఉంచుకున్నానండి ఎండకి. దీనికి నేను కొలతలు చెప్తానండి. ఈ 4 కప్పుల కన్నా ఎక్కువ అండి. మీకు 4 కప్పులకే చెప్తానండి కొలత. 4 కప్పులకి కరెక్ట్ గ్లాస్ కారం తీసుకోవాలండి. నేను కొద్దిగా ఎక్కువ చేస్తాను కాబట్టి నేను ఎక్కువ వేసుకుంటానండి. మీరు మాత్రం 4 గ్లాసులకి 1 గ్లాస్ అండి కారం. ఇలా వేసుకుంటే సరిపోద్దండి. నేను కొద్దిగా ఎక్కువ చేస్తున్నాను కాబట్టి నేను ఇంకొద్దిగా ఎక్కువ వేసుకుంటున్నానండి. ఆవపిండి అండి 4 గ్లాసులకి ఒక పావు గ్లాస్ వేసుకుంటే సరిపోద్దండి. నేను ఇంకొద్దిగా వేసుకుంటున్నానండి. నేను కొద్దిగా ఎక్కువ చేస్తున్నాను కాబట్టి. ఉప్పు అండి ఈ సాల్ట్ కాబట్టి నేను 1/2 గ్లాస్ తీసుకుంటున్నానండి. సరిపోకపోతే మళ్ళీ కలిపినప్పుడు రెండో రోజున అప్పుడు కలుపుకోవాలండి మళ్ళీని. కొద్దిగా పసుపు అండి. ఎల్లుల్లిపాయలండి 1 పాయ అండి. ఇవి బాగా కలుపుకోవాలండి. ఇవన్నీ కలిసేలాగా చూడండి. మొత్తం అంతా ఇలా కలిపేసుకున్నానండి. ఇప్పుడు ఇందులో ఆయిల్ వేసుకుందామండి. చూడండి గ్లాస్ అండి. గ్లాసున్నర వేసుకున్నానండి. బాగా కలుపుకోవాలండి. చూసుకొని వేసుకోవాలండి. ఆయిల్ సరిపోతే ఇంకొద్దిగా వేసుకోవాలి. నేనైతే చూచాయిగా పట్టేస్తానండి. మీకు కాబట్టి కొలతలతో చెప్తున్నాను, మీరు చేసుకుంటారని. ఇంకొద్దిగా ఆయిల్ పడుతుందండి. ఇంకొద్దిగా వేసుకుందాం. చూడండి ఒక 1/2 గ్లాస్ వేసానండి. మొత్తం 2 గ్లాసులు ఆయిల్ పెట్టిందండి. ఇది బాగా కలిపేసుకొని నిమ్మరసం వేసుకోవాలండి. నిమ్మరసం అండి 4 గ్లాసులకి 3/4 గ్లాస్ వేసుకోవాలండి. కలిపిన తర్వాత చూసుకొని వేసుకోవాలండి. రెండో రోజున వేసుకోవాలండి చూసి. చూడండి ఇంత వేసుకుంటే సరిపోతుందండి 4 గ్లాసులకి అయితే. నేను 2 గ్లాసులు ఎక్కువ వేసుకున్నానండి. దాని గురించి కొద్దిగా వేసుకుంటున్నాను నేను. ఇది బాగా కలిపేసుకోవాలండి. చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ రెండో రోజునే తినేయచ్చండి కలుపుకొని. క్యాలీఫ్లవర్ అంటే అందరికి ఇష్టమే కదండి. ఆవకాయ కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలాగ ఉంది కదండి. ఊరగానే నూనె అంతా పైకి వచ్చేస్తుందండి. రేపొద్దున్న ఉప్పు ఏదన్నా తక్కువైనా, పులుపు తక్కువైనా కొద్దిగా వేసుకోవాలండి చూసుకొని.
చూడండి ఇలా గాజు సీసాలో పెట్టుకోవాలండి. గాజు సీసాలో పెట్టుకుంటే బాగుంటుందండి పచ్చడి ప్లాస్టిక్ డబ్బా కన్నా. రేపొద్దున చూద్దామండి, నూనె పైకి వస్తుంది. రేపొద్దున చూపిస్తాను మళ్ళీని. నిన్న క్యాలీఫ్లవర్ ఆవకాయ మనం కలుపుకున్నాం కదండి. నూనె చూడండి ఎంత బాగా తేలిందో పైకి. బాగా కలుపుకోవాలండి. కొద్దిగా కదండి, బాగా కలిసిపోద్దండి సీసాలో కదండి. బాగా కమ్మగా వాసన వస్తుందండి కలుపుతుంటే. చూడండి బాగా ఊరిపోయింది. ఇప్పుడు వేసుకొని తినేయచ్చండి. ఇప్పుడు వేడి వేడి అన్నం నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి మీరు ట్రై చేయండి క్యాలీఫ్లవర్ ఆవకాయ. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.